ఉద్యమాన్ని కోర్టు తీర్పు ద్వారా 3 నెలల ముగింపు పలికిందన్నారు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. ఎస్సీ వర్గీకరణ అమలు చేయటంలో అందరూ దృష్టి పెట్టాలని సూచించారు. తెనాలిలో స్థానిక చెంచుపేటలోని మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన మాదిగల ఆత్మగౌరవ సమ్మేళనం సభలో మందకృష్ణ మాదిగ పాల్గొని మాట్లాడారు. కానీ నువ్వు ఒక పేద బిడ్డను సాధించుకుంటా పిల్లోడికి ఏం గుర్తుకొస్తావంటే, నేను సొంత బిడ్డను కాకపోయినా నా కులస్తుడైన ఒక అధికారిని చదివించాడు కదా, కాబట్టి నా జాతికి నేను చేయాలని చెప్పి వాళ్ళు కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు చేసుకుంటారు. ఇక నువ్వు ఒక్కరికి చేసి చూడు, వాళ్ళు 10 మందికి చేసుకుంటారు. వాళ్ళు గ్రూప్ 1 ఆఫీసర్లతో, ఐఏఎస్ ఆఫీసర్లతో, ఐపీఎస్ ఆఫీసర్లతో, గ్రూప్ 2 ఆఫీసర్లతో మొత్తం ఒక 200-300-500 మొత్తం నేను సమావేశం పెడతాం. అప్పుడు ఏబీసీ అమలు జరుగుతున్న కాలంలో నాకు ఎజెండా ఇవ్వండి, ఆ ఎజెండా పూర్తి చేయడానికి నా జీవితాన్ని వచ్చేస్తాం. మళ్ళీ నేను ఏబీసీ అమలు జరుగుతున్న కాలంలో నాకు ఎజెండా ఇవ్వండి. ఇప్పుడు నువ్వు చెప్పావు కదా, మనం అంటూ విద్యా సంస్థలు పెడదామని చెప్పావు కదా, ఆ విద్యా సంస్థలు పెట్టించే ప్రక్రియను కూడా ముందుకు నడిపిద్దాం. కానీ మీ మాటకు నేను కట్టుబడి ఉంటా. నేను చెప్పిన దానికి నా ఉద్యోగస్తులు కూడా కట్టుబడి ఉండండి. ఉద్యమ నిర్ణయాలని కాదు, రాజకీయ నిర్ణయాలను అర్థం చేసుకునే స్థాయిలో మాదిగ జాతి ఎదగాలి. ఉద్యమ నిర్ణయాలని కాదు, మాదిగ జాతి తీసుకునే రాజకీయ నిర్ణయాలు కూడా అమలు చేయాలి. అందుకు అనుగుణంగా ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దాన్ని కట్టుబడి ఉండాలని నేను చెప్తూ, నేను మొన్న గౌరవ ప్రధానమంత్రి గారిని కలిసి వచ్చినప్పుడు కూడా నేను చెప్పాను, అన్న సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది, కానీ ఆ సుప్రీంకోర్టు తీర్పు రావడానికి మాత్రం మీరు చేసిన శ్రమ, మీరు అందించిన సహకారమే మాకు విలువైందన్న అని చెప్తే, కృష్ణ మీ పోరాటంలో ధర్మం ఉన్నది కాబట్టి నేను అండగున్నా కృష్ణ అని చెప్పి, మీ పోరాటంలో ధర్మం ఉన్నది కాబట్టి మీకు అండగున్నా అని చెప్పి ప్రధానమంత్రి చెప్పడం జరిగింది. నిజంగా అంతకుముందే వర్గీకరణ చేసిన చంద్రబాబు నాయుడు గారికి మనం కృతజ్ఞత ఉండాల్సిందే. నరేంద్ర మోడీ గారే కాకుండా అక్కడ కాంగ్రెస్ ఉన్నదనుకో మనకు జరగనిచ్చే వాళ్ళ కాదు. మీరు మర్చిపోదని విజ్ఞప్తి చేస్తూ, ఆ నరేంద్ర మోడీ గారికి కూడా మనం అండగా నిలబడాల్సిన బాధ్యత మనకు ఉన్నది దేశం కూడా మర్చిపోదని విజ్ఞప్తి చేస్తూ, ఏది ఏమైనా భవిష్యత్తు రాజకీయ నిర్ణయాలు ఎట్లా ఉన్నా ఆ రాజకీయ నిర్ణయానికి నా జాతి కట్టుబడి ఉంటే జాతిని మరింత ముందుకు నడపడానికి అవకాశం ఉంటుందనేసి కూడా మర్చిపోదని సైనా కోరుకుంటూ, ఏ నిర్ణయం తీసుకున్నా మేము కట్టుబడి ఉంటామన్నా, మన జాతి బిడ్డల భవిష్యత్తు కోసం మీకు అండగా ఉంటామన్న వాళ్ళు ఆత్మసాక్షిగా మరొకసారి చేతులెత్తాలని నేను విజ్ఞప్తి